డీటెయిల్ చూస్తే ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రాహిం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ జోల్ఫా నగర సమీపంలోని అటవీ ప్రాంతంలో కొండపై బలంగా కూలిందని టర్కిష్ డ్రోన్ గుర్తించింది. ప్రమాదంలో హెలికాప్టర్ పూర్తిగా కాలిపోయింది. దీంతో అక్కడ ఎవరు కూడా ప్రాణాలతో ఉండే పరిస్థితులు లేవని అధికార వర్గాలు అంటున్నాయి. అజర్బైజాన్ నుంచి ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్, అలాగే తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ గవర్నర్ తబ్రీజ్ ప్రావిన్స్ ఇనామాలతో కలిసి తబ్రీజ్ పట్టణానికి హెలికాప్టర్లో వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. జోల్ఫా నగర సమీపంలోకి రాగానే రైజీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రతికూల వాతావరణం వల్ల అటవీ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. కూలిన హెలికాప్టర్ ఆచూకీ తేల్చేందుకు 60 రెస్క్యూ బృందాలతో గాలింపు చర్యలు కొనసాగించారు. అయితే అధిక పొగమంచు వర్షం కారణంగా ప్రమాద ప్రాంతాన్ని గుర్తించడం ఆలస్యమైందని ఇరాన్ అధికార వర్గాలు అంటున్నాయి. ఘటనపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి అందిస్తారు. వెంకటేష్, అధికారికంగా ఇంకా ప్రకటన అయితే రానట్టుగా చూస్తున్నాం. అయితే ప్రాణాలేవి ఉండే పరిస్థితులు అక్కడ లేవు అనేది మనకి అంతర్జాతీయ మీడియా నుంచి అందుతున్న అప్డేట్. మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్ చెప్పండి. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రాహిం రైజీ కన్నుమూసినట్టుగా సమాచారం ఉంటుంది. నిన్న ఆదివారం ఆయన హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. సో హెలికాప్టర్ ప్రమాదంలో ఇప్పటి వరకు వాటిని గుర్తించేందుకు చేసినటువంటి ప్రయత్నాల్లో ఎక్కడ కూడా బతికి ఉన్నట్టు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఏవి కనిపించడం లేదని ఇరాన్ అధికారిక టీవీ ఛానల్ వెల్లడించింది. అలాగే ఎక్కడైతే కుప్పకూలినటువంటి హెలికాప్టర్ ప్రాంతంలో కొన్ని మండుతున్నటువంటి శకలాలు గుర్తించినట్లు కూడా వెల్లడించింది. సో ఈ నేపథ్యంలో అందులో ప్రయాణిస్తున్నటువంటి అధ్యక్షుడు ఇబ్రాహిం రైజీ, అలాగే విదేశాంగ శాఖ మంత్రి కూడా పలు సిబ్బంది కూడా ఎవరు బతకట్టేటువంటి అవకాశాలు లేవని కూడా క్లియర్ గా ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ ఘటన పైన ప్రపంచ నాయకులందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నిన్న జరిగినటువంటి హెలికాప్టర్ ప్రమాదం పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా విచారం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. సో ఆదివారం ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రాహిం రైజీ ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఇరాన్ అజర్బైజాన్ సరిహద్దులో ఉన్నటువంటి ప్రాంతంలో ఒక డ్యామ్ ప్రారంభోత్సవానికి వెళ్లారు. సో అక్కడ 2 డ్యామ్లను ప్రారంభించి ఆయన తిరిగి వస్తున్నటువంటి సమయంలో ఒక అటవీ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. సో ప్రమాదం జరిగినటువంటి సమయంలో ఆ ప్రాంతంలో తీవ్రమైనటువంటి పొగమంచు నెలకొని ఉంది, ప్రతికూలమైనటువంటి వాతావరణ పరిస్థితులున్నాయి. సో ఆ నేపథ్యంలోనే ఆయన ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ కుప్పకూలినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. సో ప్రతికూల చర్యల కారణంగానే, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగానే ఈ హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్టుగా ఇరాన్ అధికారిక వార్తా సంస్థలు కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. నిజానికి సుమారు 60 బృందాలను పెట్టి వాటికి సంబంధించినటువంటి రక్షణ చర్యలు, వాటిని గుర్తించేటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ చేసినప్పటికీ కూడా ఆ రెస్క్యూ ఆపరేషన్స్ కూడా ముందుకు వెళ్ళలేదు. చాలా ప్రతికూలమైనటువంటి హార్ష్ వెదర్ కండిషన్స్ ఉన్నాయని కూడా ఉన్నటువంటి IRCS దళాలు కూడా వెల్లడించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే అక్కడ జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రాహిం రైజీ ప్రాణాలతో ఉండేటువంటి పరిస్థితి లేదని మాత్రం క్లియర్ గా ఇరాన్ అధికారిక ఛానల్ ప్రకటించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సో మొత్తానికి ఇటీవల మనం 2021లో ఇబ్రాహిం రైజీ ఇరాన్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం రీసెంట్ గా జరిగినటువంటి ఇటు పాలస్తీనా ఇజ్రాయెల్ కు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో కూడా ఆయన నేరుగా పాలస్తీనాకు మద్దతు ఇస్తూ ఆయన నేరుగా ఒక ఫర్మ్ స్టాండ్ తీసుకున్నారు. అమెరికా ఆగ్రహానికి కూడా గురైనటువంటి పరిస్థితి. పాలస్తీనాకు ఖచ్చితంగా తమ మద్దతు కొనసాగిస్తామని కూడా ఇప్పటికే ఇబ్రాహిం రైజీ ప్రకటించినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఈ నేపథ్యంలో ఈ అంశం పైన మరింత రకరకాల అనుమానాలు వస్తున్నప్పటికీ ఈ అంశం పైన ప్రస్తుతానికైతే ఇరాన్ అధికారిక వార్తా సంస్థ కానీ వారి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా మాట్లాడడం లేదు. All right, Venkatesh.